హాయ్ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇదిగోండి ఈరోజు ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ముందుగా మనం కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను. చూడండి, ఆయిల్ వేయకుండా ముందు ప్రాన్స్ ఏడ్ చేయాలంటే ఈ వాటర్ పోయినంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తుంది. చూడండి, ఇది ఒక 10-15 మినిట్స్ ఇలా కలుపుతూ ఇలా ఉంచేయాలి. వాటర్ అంతా ఇంకిపోయింది కదా, డ్రై లాగా అయిపోయింది. చూడండి, ఆయిల్ వేయకుండా ఒక 15-20 మినిట్స్ పట్టింది ఇది డ్రై అవ్వడానికి. ఇప్పుడు ఇది ఒక సైడ్కి పెట్టి వేరే పాన్ వేస్తున్నాను. వేరే పాన్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకొని ఇదిగోండి, ఇది అల్లం వెల్లుల్లి కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్. ఇది గరం మసాలా పౌడర్. కొంచెం పచ్చిమిర్చి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. చికెన్లోనైనా మటన్లోనైనా ఎందులోనైనా మీరు వేసి చూడండి. కొంచెం జీడిపప్పు, ఈ పేస్ట్లో కూడా కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను. ఉల్లి చెక్కు, కరివేపాకు. ఓకేనా? ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ ఎక్కింది కదా, ఉల్లి చెక్క వేసుకుందాం. ఉల్లి చెక్క గోల్డ్ కలర్ రావాలి. జీడిపప్పు కూడా వేసుకుందాం. గోల్డ్ కలర్ వచ్చింది. సాల్ట్ ఎప్పుడైనా మరి ఏ కర్రీకైనా సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది. తగినంత సాల్ట్ వేస్తున్నాను. దీనికి ఒక 1.5 స్పూన్ పడుతుంది. నేను ముందు ఇందులో పసుపు కొంచెం సాల్ట్ వేసాను. ఇందులో కొంచెం వేస్తున్నాను. గోల్డ్ కలర్ ఇవ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పును ఆనియన్స్ ఇవ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి అన్నం కదండి, ఆ పేస్ట్ ఇందులో వేస్తాం. ఇదండి ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని ఇదండి పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఇది మసాలా పౌడర్. కొంచెం మనకు ఆయిల్ పడుతుంది, కొంచెం వేసుకుందాం. ఈ ఫ్రై అయినవి ఇందులో వేసిద్దాం. ముందు వాటర్ లేకుండా ఫ్రై చేసుకుంటాను. ఇది ఇప్పుడు ఇందులో వేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచితే మొత్తం అంతా మగ్గుతుంది. 5 మినిట్స్ సిమ్లో ఉంచాను. అయిన తర్వాత తగినంత కారం పొడి, మనం ఎంత కారం తినవలసి వస్తే అంత వేసుకోవడమే, ఎవరిష్టం ఉంది. వన్ అండ్ 1 స్పూన్ సరిపోతుంది. ఇంకా ఎక్కువగా తినగలిగిన వాళ్ళైతే మాత్రం వేసుకోవాలి. ఇలా కారం పొడి వేసాక ఎక్కువసేపు కలపకూడదు, ఎందుకంటే కర్రీ కలర్ చేంజ్ వచ్చేస్తుంది. కారం వేసాం కదా,
వాటర్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక హైలో పెడదాం. హైలో పెట్టి మనం చూసుకుంటుండాలండి. హైలో పెట్టేశాక కొంచెం మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉంచుదాం. హైలో పెట్టి 5 మినిట్స్ అయింది కదా, మధ్య మీద కలుపుతుండాలండి. ఇది దగ్గరగా అయిపోయింది, కర్రీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆచి మసాలా పౌడర్ కొంచెం వేసుకుందాం లాస్ట్లో. ఇంట్లో తయారు చేసిన ముందు వేసాను కదండి, ఇది లాస్ట్లో కొంచెం వేసుకొని కలుపుకుందాం. అయిపోయింది కర్రీ. లాస్ట్లో కొత్తిమీర. ఓకేనా? నేను చెప్పేటట్లు ఈ విధంగా మీరు కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీ రెడీ అయిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసిస్తున్నాను. ఓకేనా? బాయ్.